నిన్న 8-9 జీవోలలో కూడా రాష్ట్ర హైకోర్టు గౌరవనీయ హైకోర్టు ఇలా ఎక్కడనైతే విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయరాదు అన్నటువంటి ఆ జీవోల అంశాలు ఉన్నాయో ఆ అంశాల మీద కోర్టు స్టే విధించింది. ఒకవైపు ఇప్పుడు ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది, డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది, ఫార్మసీ, ఇంటర్, ఇతర ఉన్నత విద్యా కోర్సుల ప్రక్రియ ప్రారంభమైంది. మరి కోర్టు తీర్పులు ఈ విధంగా ఇస్తే రేపు కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టకుండా విద్యార్థులను జైన్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి? విద్యార్థులంటే ఎందుకు ఇంత చులకన? ఎందుకింత విద్యార్థుల చదువులు కానీ పేదల విద్యార్థుల బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువులు అంటే ప్రభుత్వానికి లెక్కలేదు? ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యాలేముంది? ఇంతకంటే పెద్ద అంశమేముంది? ఇలా రాష్ట్ర బడ్జెట్ ఎవరి జాగీరు? ఈ రాష్ట్ర బడ్జెట్ మాది కదా, 90% ఉన్నటువంటి మేము కదా పన్నులు కట్టింది. ఈ రాష్ట్ర బడ్జెట్ ఖజానా నింపింది మేము కదా. మరి మా బడ్జెట్ మాకు ఇవ్వమంటే మీ మూల్యం పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మూల్యం పోతుంది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పి తీరాలి.